నా పేరు గొట్టెపర్తి శ్రీనివాసు, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, కాంగ్రెస్ లీడర్ని, 57వ డివిజను. గత ప్రభుత్వంలోంచి నేను బట్టి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఎంతో కష్టపడ్డందుకు ఇక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా కబ్జా చేయడానికి, ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా అమ్ముకోవడానికి సంసిద్ధం. నైట్ పొక్లైన్లు పెట్టి, జేసీపీలు పెట్టి, ఇక్కడ గుడ్లు బళ్ళు కట్టిస్తాని ప్రజల్ని మెప్పించి నైటే అందరినీ పిలిపించి అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి పంపించా, ఆర్ఐ గారికి పంపించా, కలెక్టర్ గారికి పంపించా. కలెక్టర్ గారికి గ్రీన్వేట్స్ డేలో పెడితే ఎంఆర్ఓ గారికి రాశారు. ఎంఆర్ఓ గారికి వచ్చి మేము ఫినిషింగ్ వేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టుబడి కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు అంటే మాకు ముస్తఫా ఇచ్చిందని చెప్తున్నారు. ఆయన ఇయ్యటానికి ఆయన ఎవరు, కట్టడానికి వీళ్ళెవరు? ఏదైనా ఇస్తే ప్రభుత్వం నుంచి పేద ప్రజలకి గవర్నమెంట్ సాయం చేస్తుంది అనేది మా ఆలోచన. కాబట్టి మరి ఈ యొక్క స్థలాన్ని కబ్జాగా గురి కాకుండా రాబోయే తరాలకు ఈ డివిజన్లోంచి బైపాస్ డెవలప్ అయితే అక్కడ దాటడానికి చాలా ఇబ్బందులకు గురవుతారు పిల్లలు. అందుకే ఇక్కడ ఒక స్కూలు, ప్రైమరీ స్కూలు, ఒక అంగన్వాడీ 22 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కిరాయికే ఉంటున్నారు. ఈ స్థలంలో నిధులు వచ్చినప్పుడే కట్టండి, అంతవరకు దీన్ని కాపాడండి, ప్రభుత్వ స్థలం అని చెప్పి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇచ్చేయండి. నేను ముస్తఫా కోసం చాలా కష్టపడ్డా, గెలిపించిన. ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మొత్తం అది ఎందుకంటే నేను చాలా కష్టపడి గెలిపించినా కూడా ఇప్పటికి 4 సంవత్సరాలు అయినా ఇంతవరకు నా ఫోన్ ఎత్తినోడు కాదు, నాతో మాట్లాడినోడు కాదు. కాబట్టి ప్రతిదీ కూడా మీరు చూడండి. నేను కాంగ్రెస్ లీడర్ని కాదని ఆయన చెప్తాడు. నేను పక్కా బట్టి గారి, డిప్యూటీ సీఎం బట్టి గారి సమక్షంలో చేరి ఆయన కోసం పోరాటం చేసి నేను అక్కడ ఏజెంట్గా ఉండి ఓట్లు లెక్కింపు అయ్యేంత వరకు కూడా అక్కడ ఉండి గెలిపించిన నా కాడ అన్ని కాగితాలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అయినా కూడా ఆయన లెక్క చేయడు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ భూములు మొత్తం ఆయన చేసే పని మంచిది కాదు, ఇది ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. 57వ డివిజన్లో ఎంక్వైరీ చేసి దీని చుట్టూ ఫెన్సింగ్ వేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన. గత ప్రభుత్వం నాకు కొన్ని ఇబ్బందులు కలిగించినా కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా. ఆటో దూలుకుంటూ కూడా నేను బతుకుతున్నా. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి చూశారు, వాళ్ళందరూ వచ్చి చూశారు. అయినా కూడా నేను అందరికీ అనుకూలంగా ఉన్నా. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. ఈ భూమి అన్యాక్రాంతానికి గురి కాకుండా ఇక్కడ అక్కడ పైన 2 కూడా ఫినిషింగ్ వేయాలి. అక్కడ కాలువకట్ట సాగర్ కాడ కూడా మొత్తం బాగు చేశారు. కొంచెం ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కొద్దిగా ఈ స్థలాల మీద దృష్టి పెట్టి ఈ 57వ డివిజన్ ప్రజలకి కొంచెం న్యాయం చేయాలి. కొంచెం వీళ్ళందరినీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ నేను ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.